హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవల్ సిస్టర్స్. ఎలా ఉన్నారు? ఇవాళ అయితే బీరకాయ ఎండు రొయ్యల కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. కుక్కర్లో ఈజీగా అయిపోతుందండి. ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు వేసుకుని వేయించుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లో వేయించాలి. రొయ్యలు అయితే వేగిపోయినాయండి. ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు దాంట్లోనే బౌల్లోకి తీసుకున్న తర్వాత కుక్కర్లో ఒక రెమ్మ కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులో ఆనియన్స్ ఎక్కువ వేయకూడదు. ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పెద్దది ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుందండి. కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి వేసుకుని ఇవి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకుంటున్నాను. బీరకాయ కూరలో ఎప్పుడైనా ఆనియన్స్ ఎక్కువగా ఉంటే కూర తీయగా ఉంటుంది. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా కల్లుప్పు వేస్తున్నాను నేను. వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. కర్రీ అయితే ఇలా దగ్గర పడిందండి. ఇలా మగ్గిన తర్వాత ఒక 3 గ్లాసు వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ పోసిన తర్వాత శుభ్రంగా కలుపుకోవాలి. కలిపి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ వేయించి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి. వేసి ఒకసారి కూర మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టుకుందాం. కుక్కర్ క్లోజ్ చేసి విజిల్ పెట్టి 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్టీమర్ పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకుందాం. కర్రీ అయితే దగ్గర పడిపోయిందండి. కొంచెం ఏమైనా వాటర్ ఉంటే స్టవ్ ఆన్ చేసి ఇంకొంచెం దగ్గర పడేలా చూసుకోవచ్చు. నేనైతే ఉదయాన్నే హడావిడి లేకుండా లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోతుందని కుక్కర్లో ప్రిపేర్ చేశాను. కావాలంటే కడాయిలో కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.